కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డితో భేటీ కానున్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, బీసీ మంత్రులు, ఎమ్మెల్యేలు. నిన్న రాత్రి మంత్రి పొన్నం ప్రభాకర్ నివాసంలో బీసీ నేతలు భేటీ అయ్యారు. బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు 8న ఇచ్చే తీర్పుపై బీసీ నేతలు చర్చించనున్నట్టు సమాచారం. భవిష్యత్ కార్యాచరణపై సీఎంతో చర్చించనున్నారు పీసీసీ చీఫ్, మంత్రులు, ఎమ్మెల్యేలు. దసరా తర్వాత బీసీ గర్జనకు కాంగ్రెస్ ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ రాకేష్. చెప్పండి, ఒకవైపు ఈ స్థానిక సంస్థల ఎన్నికలు, బీసీ రిజర్వేషన్ల అంశంపై అటు బీజేపీ నుంచి కానీ బీఆర్ఎస్ నుంచి కానీ విమర్శలు చూస్తున్న నేపథ్యం. సో నోటిఫికేషన్ ఏమవుతుంది, షెడ్యూల్ ఏమవుతుంది అనే ఒక క్వశ్చన్ మార్క్ ఉన్న నేపథ్యంలో ఈ భేటీ చూస్తున్నాం. కాంగ్రెస్ తన చిత్తశుద్ధి నిరూపించుకోవాల్సి ఉంటుందా? రిజర్వేషన్ల అంశంపై ఏం చేయబోతోంది? కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన బీసీ మంత్రులు అలాగే ప్రభుత్వ ఇతర ఎమ్మెల్యేలందరూ కూడా భేటీ కాబోతున్నారు. నిన్న అర్ధరాత్రి వరకు కూడా మంత్రుల నివాసంలో, పొన్నం ప్రభాకర్ నివాసంలో ఈ నేతలందరూ కూడా భేటీ అయ్యారు. ఈ నెల 8న హైకోర్టులో బీసీ రిజర్వేషన్ల పైన తీర్పు పెండింగ్ ఉందో ఆ రోజు సంబంధించి విచారణ సందర్భంగా తీర్పు ఎలా వస్తుందనే ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతోంది. ఎందుకంటే ఇప్పటికే పంచాయతీ ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. 9వ తారీఖున నోటిఫికేషన్ రాబోతా ఉన్న నేపథ్యంలో ఒక కన్ఫ్యూజన్ అనేది ప్రతిపక్షం నుంచి లేవనొచ్చిన నేపథ్యంలో దీనికి ఒక స్పష్టత ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తా ఉంది. కాసేపట్లో ఈ భేటీలో దీనిపైన సుదీర్ఘంగా చర్చిస్తారు. పలువురు అడ్వకేట్లు కూడా ఈ సమావేశానికి అటెండ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ప్రధానంగా కూడా బీసీ రిజర్వేషన్లను చివరి నిమిషం వరకు కూడా సాధ్యమైనంత వరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేసిందనే అంశాన్ని ప్రజలకు వివరించేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తోంది. ముఖ్యంగా గవర్నర్ దగ్గర పెండింగ్ లో ఉన్న బిల్స్ కానీ, రాష్ట్రపతి దగ్గర పెండింగ్ లో ఉన్న బిల్స్ కానీ, ఈ అన్ని అంశాలను ప్రజలకు వివరించేందుకు ఒక భారీ బహిరంగ సభను ఈ కాంగ్రెస్ ప్లాన్ చేస్తా ఉంది. దసరా తర్వాత సంబంధించి ఈ షెడ్యూల్ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే లోపు, అంటే దాదాపుగా 2వ తారీఖు నుంచి 8వ తారీఖు మధ్యలో ఒక భారీ బహిరంగ సభను పెట్టాలనుకుంటుంది. ఇప్పటికీ బీజేపీ సంఘాల నేతలతో మంత్రి పొన్నం ప్రభాకర్ చర్చించినట్టుగా సమాచారం. ఆ సభకు సంబంధించి ఏ అంశాలు ప్రస్తావించాలి, సభ ఎక్కడ పెట్టాలి, ఇలాంటి అన్ని అంశాలు కూడా సీఎంతో భేటీలో చర్చ జరుగుతుంది. దీనిపైన ఒక స్పష్టత ఇవ్వాలనుకుంటున్నారు. ముఖ్యంగా ఈటల రాజేంద్ర లాంటి నేతలు అయితే ఈ ఎన్నికలు జరగవని చెప్తున్న నేపథ్యంలో వీటన్నిటి కూడా కొంత క్లారిటీ ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తా ఉంది. ఈ సమావేశంలో ఈ అంశాలన్నిటిపైన చర్చించి స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. ఓకే రాకేష్, థ్యాంక్ యూ.